జిహాద్ లో పాల్గొనే ఉగ్రవాది ఎవ్వడు కూడా ప్రాణాలకు లెక్క చేయడు. కారణం ఏంటంటే జిహాద్ లో పాల్గొని ప్రాణాలు కోల్పోతే అతడికి అల్లా స్వర్గం ప్రసాదిస్తాడని వారి నమ్మకం. ఈ భూమి మీద లభించే సుఖాలు తుచ్చమైనవి అనే భావనలో వారుంటారు. హాదీసు గ్రంథంలో ముహమ్మద్ ప్రవక్త కూడా ఇదే అన్నారు. పవిత్ర యుద్ధాలలో పాల్గొనే వ్యక్తికి అల్లాపై విశ్వాసం తప్ప మరేమీ అతన్ని అలా చేయవని బలవంతం చేయదట. అతను బ్రతికి ఉంటే జీవితం ఉంటుంది. అతను యుద్ధంలో అమరవీరుడిగా చంపబడితే స్వర్గంలోకి ప్రవేశించబడతాడు అని అంటారు. దానినే జిహాదీలు నమ్ముతున్నారు. కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది. ఒకవేళ జిహాద్ లో పాల్గొనే ఉగ్రవాది మహిళా చేతిలో గనక ప్రాణాలు కోల్పోతే అతను స్వర్గానికి అనర్హుడు అవుతాడట. ప్రాణాలు పోవడానికి భయపడని ఉగ్రవాది భయపడేది మాత్రం మహిళల చేతిలో చావకూడదు అనేనట. సాధారణంగా ముస్లిం మహిళలు అందుకే యుద్ధంలో పాల్గొనరన్న విషయం మనకు తెలిసిందే. అందుకే భారత్ ఆ తీవ్రవాదులకు ఒక జలక్కిచ్చిందట. పాకిస్తాన్ ఉగ్ర శిబిరాల మీద దాడికి నేతృత్వం వహించడం కోసం వాయుసేన నుండి మహిళా కమాండర్లను ఎంచుకోవడంలో మన దేశం అత్యంత చాణక్యం ప్రదర్శించిందని అంటున్నారు. ఈ దాడులలో ఉగ్రవాదులు చనిపోతారు, కానీ వారు చచ్చినా కూడా స్వర్గానికి పోలేరు, అమరులు అని చెప్పుకోలేరు. అలా దెబ్బ కొట్టిందన్నమాట. ఆది పరాశక్తుల్లాంటి నారశక్తి వారిని సంహరించింది. అంటే పీడ విరగడైపోవడమే కాదు, వారిని నరకానికి కూడా పంపరన్నమాట. ఇక్కడ విధించిన మరణ శిక్షతో పాటు అక్కడ వారు నరకంలో శిక్షలు అనుభవిస్తారన్నమాట. ఇది తెలిస్తే ఎవ్వరూ ఆత్మాహుతి దళాలుగా మారడానికి ముందుకు రారని, అలా తీవ్రవాద సంస్థల వైపు యువకులు మరలకుండా భారత్ గట్టి దెబ్బే కొట్టిందంటున్నారు.